ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రేమన నేస్తమా, నీ దేవుడు ఈ దినాన్ని నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు నీకెంతో ఆశీర్వాదకరమైనది. నీవు ఉన్నతమైన ఆశీర్వాదములతో నింపబడిన వానివై జీవించాలి అంటే ఈ వాక్కు నీ జీవితంలో తప్పక నెరవేరవలను. నిన్ను కనిన తండ్రి ఉపదేశము అంగీకరించుము. ఈ ఒక్క మాట నీ బ్రతుకులో నీవు చేయగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉండబోతోంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి సన్మార్గమును మాత్రమే బోధిస్తారు, సన్మార్గము గుండా మాత్రమే వారిని జీవింపచేస్తారు. గనక ఎన్నడూ కూడా నీ తండ్రి ఉపదేశమును నీవు త్రోసివేయకూడదు, అంగీకరించాలి. అట్లానే నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ఎన్నడూ కూడా నీ జీవితంలో నీవు చేయకూడని పని ఏమిటి అంటే నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ నీవు నిర్లక్ష్యం చేయకూడదు. ముదిమియందు, ఆ వృద్ధాప్యమందు వారిని నిర్లక్ష్యము చేయకుండా నీవు వారికి క్షేమమును, వారికి సంతోషమును ఇవ్వగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉంటుంది. ఏమిటంటే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. కనుక నీకు మేలు కలగాలి, నీవు దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలి అంటే ఎన్నడూ కూడా నీ తల్లిని నీ తండ్రిని నీవు నిర్లక్ష్యం చేయకూడదు. నీ తండ్రి ఉపదేశమును నీవు తిరస్కరించకుండా ఆ ఉపదేశము విని అట్టి రీతిగా నడుచుకున్నట్లయితే నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది నేస్తమా. కనుక దేవుని మాటను నీవు విని దేవుని మాట ప్రకారము జీవించగలిగినట్లయితే దేవుని నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములను నీవు తప్పక పొందుకుంటావు. దేవుని మాట ప్రకారము జీవించంతే నీ జీవితంలో ఎప్పుడు నీకు ఏమి అవసరమో నీ దేవాది దేవుడు తన మహిమలో నుంచి నీకు తప్పక అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమును కొందరములు తండ్రి, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రక్షక, మీ వాక్యానుసారముగా జీవించగలిగే యోగ్యతను ప్రసాదించండి. ఈ దినము పుట్టినరోజు, వివాహదిన మహోత్సవములు జరుపుకొంచున్న మా ప్రియులందరికీ కావలసిన ఆశీస్సులు అనుగ్రహించండి. దీర్ఘాయుష్నిచ్చి కాపాడండి దేవా. అలానే తండ్రి, మా ప్రియులందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ నీ కావాల్సిన ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్షు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మా ప్రియుల కుటుంబాల్లో వారి బిడ్డలకు నైనా తగిన సమయమందు చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు అనుగ్రహించండి. నైనా సంపూర్ణమైన రక్షణ ఇచ్చి మీ నామమునకు మహిమకరముగా జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణగలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.